తోపాల మీద అబ్బో డేంజరే బాగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామచంద్ర గారి నాయకత్వం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. వెంకటేశ్వర వచ్చిందండి డివిజన్ అధ్యక్షుడు వచ్చాడా? మా వెంకటేశ్వర అధ్యక్షత జరుగుతుంది మీటింగ్ ఇది. మన అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మా అక్క డికే అరుణక్క, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు మా అన్న మహేశ్వరన్న, శాసనసభ్యులు పాయలశంకర్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ అంజిరెడ్డి గారు, శ్రీ కొమరయ్య గారు, మా అన్న, మా అందరికీ మా పెద్దన్న మా ధర్మారావు అన్న, ఇతర వేదిక పెద్దలు కాసం వెంకటేశ్వర గారు, మనోహర్ రెడ్డి గారు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా, ప్రేమందర్ రెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ వచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్షన్స్ ఎప్పుడైనా గెలుస్తున్నామా గెలుస్తలేదా? అక్కడక్కడ ఆరుగురు మాట్లాడుతున్నారన్న బీజేపీ ఎడ గెలుస్తుంది, బీజేపీ ఎడ గెలుస్తుంది. బిడ్డ మొత్తము ఈ సర్వేలు పోటీగాడు పోయి టిపెటిల్లు ఉన్నాడు కదా, టిపెటిల్లు ఆంధ్రాలో ఒక సర్వే కంపెనీకి 2 కోట్లు ఇచ్చినాడు. ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట, ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట. ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు, పీక గెలవని తెలుసు వాళ్ళకు కూడా. ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈవెన్కి నొప్పైనా, ఈవెన్కి నొప్పైనా ఇవాళ మనం మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసారు. మీటింగ్ పెట్టుకోదట, ఇచ్చిండ్రు క్యాన్సిల్ చేసారు, ఇచ్చిండ్రు క్యాన్సిల్ చేశారు. నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకలో పెట్టుకో, ఇంకెక్కడ పెట్టుకుంటే పెట్టుకో. అరే పాత బస్తీకి పోయి భాగ్యలక్ష్మి గుడి మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దూరబండ మాది, జుబ్లీల్స్ మాది, పక్కా వస్తా, వచ్చి తిడతా. నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంటనై భారత్ మాతాకి జై, జై శ్రీరామాన్ని గర్జిస్తాం, గాంధిస్తాం. ఈ జుబ్లీల్స్ గంట మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామని చెప్పి వచ్చినా మీకు ఏం నొప్పి నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకులు మొదలు పెట్టిరన్న, టోపులు పెట్టుకుని మొదలు పెట్టారు, పాకిస్తాన్ జోకులు మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తుందన్న, ఎందుకంటే నాకైతే అలవాట్లేదన్న. అన్న నేను నా ధర్మాన్ని కాపాడుతానన్నా, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి కష్టపడుతున్నా, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా, ఇంకో మతాన్ని కించపరచానా. ఆ టోపీ పెట్టుకుని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటా చెప్పని టోపీ పెట్టుకున్నాను. పహల్గాం మర్చిపోయాను, పహల్గాం మర్చిపోలే కదా. పహల్గాంలో హిందువుల అవయవాలు చూసి కాల్చి చంపేసిన హిందువులను మర్చిపోయానా? హిందువుల అవయవాలు చూసి కాల్చి చంపేసినా. నాకు ఈ కాంగ్రెస్ వద్ద డౌట్ వస్తుందన్న, ఈ టోపీలు పెట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ జోతుంటే ఫస్ట్ వీళ్ళ చెక్ చేయాలి. వీళ్ళు నిజంగా హిందువులేనా, వీళ్ళ DNA పాకిస్తాన్ కి ఇట్లా ఉందా అని డౌట్ వస్తుందన్న. చెక్ చేయాలా లేదా? చెక్ చేయాలి లేదా? ఇవాళ బండి సంజయ్ వస్తారట, మీటింగ్ ఆపుతారట. నీ అయ్య జాగిరాదు, నీ తాత జాగిరాదు. అరే కేసీఆర్ గడిలు బద్దలు కొట్టింది మనం, కేసీఆర్ మెడలు వంచింది మనం, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాషాయ జెండా ఎగరలేకపోయిందన్న బాధ అనిపిస్తుంది అన్న. మీలేక ఓట్లే లేక మాకు ఇలా మూర్ఖుడు కేసీఆర్ అంటాడు అని కొడుకు, ఇంకా మూర్ఖుడు, ఇంకా మూర్ఖుడు. ఈ మధ్య సినిమా డాగి నేర్చుకునేది జనతా గ్యారేజ్ జలా కొడుతున్నాడు. ఈరోజు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. మీ అయ్యా ఆఫీస్ ఫామ్ హౌస్ మనకు కావాలండి ఎప్పుడైనా. మళ్ళా 3 సంవత్సరాలకు వాళ్ళ అయ్యా బయటకు వస్తాడట, అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట.
వరదలు వస్తే రాడు, వర్షాలు పడితే రాడు, బోరుబండ మునిగిపోతాయంటే రాడు, బోరుబండ సమస్యల మీద రాడు, పిల్లలు చచ్చిపోతే రాడు, బస్సులు యాక్సిడెంట్ అయితే రాడు, సంపుతాడు పంటాడు. అప్పుడప్పుడు బయటకు వచ్చి యశోద హాస్పిటల్ పోతాడు, బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు అని ఇంకొని సాగును కోరుకోవడం మనం అనుకుంటావా? కేసీఆర్ సారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. కానీ అసలు విషయం చెప్పన్నా, ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నది ఏంది, ఏముంది, ఎప్పుడు దొరుకుతారా గుంజుకొని కింద కూర్చోవాలన్నది. అందుకే డిజైన్ బాగా వావి వరుసలు చిన్న పెద్ద ముసలి ముట్కాన్ని తేడా లేదన్న, ఇంత ఇబ్బంది పెట్టినానా మనల్ని. 109 కేసులు పెట్టినాను నా మీద, ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కేసులు పెట్టినానా, కార్యకర్తలుగా లాఠీ చార్జ్ చేసిందన్నా. అరే బీఆర్ఎస్ పాలనలో రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా, విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా, నిరుద్యోగులు చచ్చిపోతే పోయింది మనమన్నా, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది, భరోసా ఇచ్చింది మనమన్నా, ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా. ఏ రోజు కేసీఆర్ రాలే, ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే. ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీస్ ప్రజల అనుచరు మీ తీర్పు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కొరవిప్పు కలగాలి, బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి. ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేదన్నా, ఎప్పుడు ఏందో డిఫరెంట్ బాగా ఏం చేసా ఇస్తాడు. నేను అందుకే కవితగా చెప్తున్నా, ఈ అదపి మొగోళ్ళు ఎవ్వరు తల్లిదండ్రులు చూసుకుంటారా? చూసుకునేది ఎవరు? ఆడోళ్ళే. అందుకే మనం అమ్మవారు అంటారు. అందుకే కవితగా చెప్తున్నా, అక్క నువ్వు జాగ్రత్త. మీ బావ మీద కోపంతోనో, మీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో, మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యను నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇస్తాడు జాగ్రత్త. అప్పుడు చూసా. ఎందుకంటే ఇప్పుడు రాంగా వీడియో చూసి నేను ఇక మాగంటి గోపినాథ్ వాళ్ళ తల్లి వీడియో చూసాను. ఎలా వాళ్ళ తల్లి వచ్చి చెప్తున్నది, అలా నా కొడుకు చావుకు కారణం ఎవరు? కేటీఆర్ అట. కేటీఆర్ఏ నా చావుకు, నా కొడుకు చావు కారణం కేటీఆర్ఏ అని చెప్పి తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉన్నది, ఏమనుమానం ఉందా ఆయన మీద విచారణ చెప్పాలి. అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా, లేకుంటే సాటుపోయి వెంటిలేటర్ తీసిండా? నాకైతే అనుమానం ఉన్నది. రేవంత్ రెడ్డి నీకు రోషం పౌరుషం, నువ్వు తోపు పెట్టుకున్నా నీకు తురుకున్న పాకిస్తాన్ రక్తం నీకు పౌరుషం బాగా రేవంత్ రెడ్డి గ్రేట్గా ఫీల్ అవుతాడు. నా దాంట్లో అంటే ప్రవహిస్తే నువ్వు వెంటనే విచారణ జరుపు. ఈ ట్విట్టర్ టెలిగ్రామ్ తీసుకపోయి లోపలి 3rd డిగ్రీ చేసి కొట్టు, అప్పుడు విషయం బయటకు వస్తుంది. రావాలనేదా మన గది చెప్పక ఇంటికి వచ్చి ఏదో పోయి నేనట పోయట ఇంకా గుండె పట్టిస్తాడు. అక్కడికి బోరబండలా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు వీకిరు తెలంగాణలో. ఏం వీకిరంటే పోయి పైసలు సంపాదించుకున్నారు. బోరబండల జూనియర్ కాలేజ్ పెట్టిస్తాన్నారు లేదా? పెట్టించిరా? ఈ బస్టాండ్ దగ్గర బస్టాండ్ చౌరస్తా మొత్తం ఇల్లు కోటరు లేదా? రోడ్డు వెలిపి వేస్తానరా లేదా? చేసిరా? మరి ఆమె ఎన్నో పేటలు ఫస్ట్ ఇల్లుంది కాబట్టి వాడు పోయి వాని సంఖ్య బీఆర్ఎస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ లో సంఖ్యస్తున్నారు, వాని షాపు ఉందని చెప్పి పాపం పేదోళ్ళ ఇల్లు షాపులు నిలబట్టి ఆ రోడ్డును మాత్రం వెడల్పు వేస్తలేరన్నా. దీపక్ రెడ్డి గెలిపిన పిల్లర బుల్డోజర్ వ్యక్తి మన షాపు కొట్టబడ్డారు. పక్కా కొడతా వినాయక్ మధురా నగర్ నుంచి వినాయక్ నగర్ దాకా ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందన్నా? ట్రాఫిక్ జామ్ అవుతలేదు కదా? దీని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడక నేనంటే గుళ్ళు కడుతున్నట్ట, వాడు సమాధులు కడుతున్నట్టాడు. ఏమంటాడంటే సొంత పైసలు పెట్టి తుర్కోలకు సమాధులు కట్టిస్తాడట. గీడ హిందువుల శ్మశాన వాటిక ఉన్నది, దానిలో నీళ్ళు లేవు, కరెంటు లేదు, దానిలో బోరింగ్ లేదు, దాని గురించి మాట్లాడేదట. ఆడికి పోయి మాట్లాడతాడట. ఇలా 10 సంవత్సరాలు ఒక్క కనీసం డబ్బులు పెట్టుకునే నరేంద్ర మోడీ గారికి బిందిచ్చినాక 2,40,000 ఇల్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవాళ జుబ్లీస్ కు ఎందుకు ఇయ్యలేదో బీఆర్ఎస్ గల్ల బట్టి తీసి గ్లాస్ చెంపమ్మికలు కొట్టండి. 20 డబుల్ బెడ్రూమ్ ఎందుకు వెళ్ళారా చెప్పండి. 2,40,000 ఇల్లు ఇస్తే మీకు ఒక్క ఇల్లు ఇవ్వలే. వాళ్ళు మీకు ఇచ్చే రేషన్ బియ్యం మనం ఇస్తున్నాం అక్క. రేషన్ బియ్యం మీకు ఇచ్చే పెన్షన్ పైసలు మనవి. ఇలా ఏం చేస్తా ఇలా చేసేది మనమైతే
ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి గేమ్ ఆడుతున్నారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు చంపారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవాళ వేసి ఫోన్ ట్యాపింగ్ చేసిరు. డ్రగ్స్ కేసు మీద డ్రగ్స్ కేసు చేసింది వాళ్ళే. అన్ని పొట్టు పొట్టు పైసలు సంపాదించుకుంటే తప్ప ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు చేసిందే లేదు, వాళ్ళు పీకిందే లేదు. అందుకే వాళ్ళని ఫామ్ హౌస్ పరిమితం చేస్తాం. ఇవాళ మళ్ళీ ఏమైంది? ఇవాళ పరిస్థితి ఏమైంది? ఏనుగులు మింగటాడు పోయి పీరుగులు మింగటాడు వచ్చిండు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. ఏం చేసిండు? రాగానే 2,500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? మీకు గొలుసుల బంగారం మెల్లగా ఈ జూబ్లీతో కాంగ్రెస్ కూడా గెలిచిందనుకో, ఆ ఎంఏం పార్టీలు అంత చైన్ స్నాన్సెస్ అందరూ కూడా అంత ఎత్తుకుపోతారు. ఎంఏం పార్టీలు తులం బంగారం ఇయ్యడానికి. ఎందుకంటే నేను ఒక మంత్రి చెప్పిండు, ఏం చెప్పింది తెలుసా? అప్పుడు ఇద్దామనుకున్నా మేము 50,000 కదా, ఇప్పుడు 1,00,000 ఇయ్యారట. ఇక 1,00,000 ఇయ్యారట. ఇక వాడు ఇచ్చి పక్కన పెట్టు. మీరు వాడు కాంగ్రెస్ వాడు గెలిస్తే మీకు ఉన్న బంగారం కూర్చుకోపోతారు. వాళ్ళు వచ్చి 4,000 రూపాయలు ఆ పెన్షన్ ఇచ్చిర్రా అక్క? ఇచ్చిర్రా? ఇల్లు ఇచ్చిండ్రా? ఇలా ఏమి ఇయ్యలే కానీ మళ్ళీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి సార్? 100 రోజులు ఇస్తాడు, ఒక్కటి ఇయ్యలే. ఇక మళ్ళీ ఏమన్నాడు? నేను రాగానే కేసీఆర్ సంగతి చెప్తే కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపిండా? 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు. ఎన్నికల ముందేమో 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పి అన్నాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. మేమన్నాం, మా కిషన్ సార్ అన్నాడు, సిబిఐ ఎంక్వైరీకి మేము కేసు ఎంక్వైరీ చేస్తాము అన్నాడు. ఇలా 1,00,000 కోట్ల మీద విచారణ జరగాల లేదా? ఇలా అసెంబ్లీలో తీర్మానం ఏం రాసిందంటే, సిబిఐకి లేక ఏం రాసిందంటే, కాళేశ్వరం పేరు ఎట్లే మేడిగడ్డ మీద విచారణ జరపండి, దాని మీద 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగింది అన్నాడు. నేను అంటున్న రేవంత్ రెడ్డి సార్ను, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా? 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? 1,00,000 కోట్ల మీద విచారణ జరపాలని లెటర్ రాస్తావా? 9,000 కోట్ల రూపాయల విచారణ జరపాలని రాస్తావా? ఇలా వీళ్ళు వాళ్ళకొటే అన్నా, వీళ్ళు వాళ్ళకొటే. డ్రగ్స్ కేసు ఏమైంది? కార్ రేస్ ఏమైంది? ఫామ్ హౌస్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? ఇన్ని కేసులైతే ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తలేదంటే వీళ్ళు వాళ్ళు ఒకటేనా? వీళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళ తెలంగాణను దోసుకుంటున్నారు. ఇవాళ అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ హైదరాబాద్ RRR తో పాటు బస్తీ దవాఖానతో పాటు ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందంటే, అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోతుందంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు తప్ప ఒక్క పైసా ఈ హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఒక్క పైసా లేదన్న విషయం వాస్తవం. నేను సవాల్ చేస్తున్నా, ప్రతి పైసా లెక్క తీసుకొని వస్తాం. అడ్రస్, టైం, డేట్ డిసైడ్ హైదరాబాద్ అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందో ఇలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. మేము అభివృద్ధి గురించి మాట్లాడితే వాళ్ళేమో మతం గురించి మాట్లాడుతున్నారు. అన్న 30% ఉన్నారట వాళ్ళు. 30% ఉంటే మా అక్క చెప్పింది 1,00,000 ఓట్ల కోసం మా రామచంద్ర గారికి అయితే సపోజ్ స్వాగతం పలకాలన్నా. మన 1,00,000 ఓట్లు అన్నా. ఎన్ని ఓట్లు? మన ఎన్నన్నా ఇలా అక్బరుద్దీన్ వేసి ఎవరో తెలుసా అన్న? రెడ్డి అయినా రావేనా మా ఈ సంఖ నాకాల్సిందే, నా ఇంకా రావాల్సిందే అన్నాడు. వీళ్ళ బతికెక్కడా నా బతుకు. ఇద్దరు బాధ్యత కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పోయి చి ఇదేం బతుకన్నా వీళ్ళది. వాడు గంట ఘోరంగా మాట్లాడితే అంతకుముందు వాడు ఆడవాడాడు, ఇప్పుడు వీటి సంఖ్య వచ్చింది. నేను రాంగ చూపెట్టిన ఇంతకుముందు ఫోటో చూపెట్టాను ఒక ఆయన. ఏ ఫోటో ఉంది? ఇంతకుముందు ఫోటో చూపెట్టారు ఒక ఆయన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు. అటు పక్కన అజరుతున్నాడు. అడిగి నవ్వుతాడు. ఏంటంటే వీళ్ళు పగటి పిచ్చగాలి, వీళ్ళు పగటి వేషాలు, కొత్త పిచ్చగాలి వీళ్ళు. వీళ్ళే మనుషులు రాబాయి. నేనే టోపీ పెట్టుకోలే. టోపీ పెట్టుకోవాల్సి పెట్టుకోలే. ఎవరు పెట్టుకుంటారు పెట్టుకున్నా టోపీ. వాడు అవుతాడు, వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్ల తిరుగుతారా వీళ్ళు అని కలిసే నాకు. నేనన్నా రేవంత్ రెడ్డి ఇలా అజరుద్దీన్కి టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నావు చూసినావా?
నాకు వేణుమాధవ్ గుర్తొచ్చింది అన్న. ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకున్నాడు చూసినావా? నేనంటున్నా, అరే నీకు దమ్ముంటే ఇదే హజరత్తును మా హిందువులం ఏ పండుగ చేసినా ఏ పూజ చేసినా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం. నీకు దమ్ముంటే అదే హజరత్తునికి బొట్టు పట్టి వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా అని చెప్పి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నేను అంటున్నాను. నమాజ్ నవ్వుతున్నా వాళ్ళు. వీళ్ళు ఏందో పోయి రంజాన్ రాగానే ఎన్నికలు రాగానే ఊరికే మా మసలకు వచ్చి నమాజ్ చేస్తారు. ఇఫ్తార్ విందులు మాకంటే ఎక్కువ వీళ్ళు ఇఫ్తార్ విందులు. ఇవాళ భాగ్యలక్ష్మి గుడి ఉందన్న పాత బస్తులు ఏ రోజైనా ఓవైసీ గాని అక్బరుద్దీన్ ఓవైసీ గాని అసదుద్దీన్ ఓవైసీ గాని ఏ రోజైనా దర్శనం చేసుకున్నాడా? ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టిండా? ఏ రోజైనా హారతి ఇచ్చిండా? ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి. వాళ్ళేమో మొక్కరు, వాళ్ళు బొట్టు పెట్టుకోరు. మీరు సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళ ఓట్ల కోసం కక్కుతున్నారు. నీకు దమ్ముంటే పో ఓవైసీని తీసుకుపోయి మా అమ్మవారికి హారతిప్పి ముజ్జగమ్ముల గన్న మాయమ్మ దేవాతి దేవి మంగళమ్ములు గొనగ రావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూల నీవే ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే ముజ్జగమ్ముల గన్న మాయమ్మ. ఈ పాట పాడిపించే దమ్ము ఓవైసీతో పాడిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? నేను అంటున్నాను. అన్నా జుబ్లీస్ ఓటర్ మహాశలను కోరుతున్నా. అన్నా హిందువులందరూ ఒక్కరు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందు పోతున్నది. ఈ జుబ్లీస్ ఆ చురుకోల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయో ఒక్కసారి అంచండి. అక్క ఇలా పైసలు మీకు ఇస్తలేదక్క, సిగ్గు లేకుండా చురుకోళ్ళని ఇళ్ళలో పడి మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తానికి కాంగ్రెస్ వాళ్ళు పోయి మేము మిక్సీలు ఇస్తాము, మేము గ్రైండర్లు ఇస్తాము, మేము కుటుంబిష్ ఇస్తాం, మీ దండం పెడతాం, మీ కాళ్ళు మొక్తానికి కాంగ్రెస్ వాళ్ళు పోతురక్క. బీఆర్ఎస్ వాళ్ళు అక్క మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తా మేము 10,000 రూపాయలు ఇస్తాం మాకు ఓటేయని అంటున్నారట. ఇవాళ ముస్లిం మహిళలు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేయరన్నా. వాళ్ళు మన ఆడబిడ్డలన్నా నరేంద్ర మోడీ వాళ్ళ సొంత అన్నలక చూస్తారన్నా. కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా? 40,000 బుర్కాలు తెప్పించి పాకిస్తాన్ నుంచి 40,000 బుర్కాలు తెప్పించి ఇలా వాళ్ళతో దొంగోట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడున్న ముస్లిం మహిళలు జాగ్రత్తగా ఉండాలి అన్న. రాజ్యాంగం అందరికీ ఒకటే, ఎలక్షన్ కమిషన్ అందరికీ ఒకటే. నేను ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా ఫేస్ చూడాలి, ఓటు వేయించాలి. ఓటు వేయిస్తేనే రాజ్యాంగం అందరికి ఒకటే. ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి తాత జాగిరి కాదు. అందుకే జుబ్లీస్ ఎన్నికలన్నా గెలవాలన్నా మనం లేకుంటే బీఆర్ఎస్ వాడితే రానేరాడు. కాంగ్రెస్ కు బీజేపీకే పోటీరా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? మాకు ముస్లిం ఓటు బ్యాంక్ కోసం చూస్తున్నారు. మరి 3 లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ అయితారా కారా? పక్కా చెప్పురన్నా. నుదుట బొట్టు పెట్టి చేతికి గాజులు వేసుకొని పొద్దులేసి స్వామివారికి అమ్మవారికి పూజించే నా అక్కల్లారా, నా చెల్లెల్లారా, ఆ రాముని వారసులమైన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. నూట బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని గర్జించే గాండ్రించే, భారత్ మాతాకి జై అని గాండ్రించే నా తమ్ముళ్ళారా, గల్లీ తిరగండి, హిందువులను ఓటు బ్యాంక్ మార్చండి, హిందువుల చైతన్యం కలిగించండి. ఈ జుబ్లీస్ లో 3 లక్షల మంది హిందువులు ఒక్కరైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి నాకు రక్తం మసిలి వచ్చిన ఇలా హైదరాబాద్ కు చచ్చిపోతున్నా. కానీ ఒకటే లక్ష్యం అన్నది, ఆ చార్మినార్ మీద కాశాబ్దం ఎగిరేయాలన్నా. కాదా నమ్మరదని? కాదా అన్న? అక్కడ అరే మనని చార్మినార్ రాని అన్నారన్న పోయినవా లేదా? అది జరగాలంటే ఇక్కడ ఏం కావాలి? సర్వే సంస్థలన్నీ వాళ్ళ సంచలనాలన్నీ తలగిందులు కావాలి. ఇంకోసారి ఎవ్వరు సర్వే లేదు. అటువంటి ఫలితాలు ఇలా జుబ్లీస్ రావాలన్నా. లేకుంటే ఏమైతే తెలుసా అన్న,
ఇలా మొత్తం వాళ్ళ రాజ్యం వస్తుందన్నా, బతకలేమన్నా. హిందువుల బతుకు బిచ్చ బతుకవుతుందన్నా. నేను ఏదో రెచ్చగొట్టడానికి చెప్తలేనన్నా, మన బతుకు బర్బాద్ అవుతాయన్నా. ఇక్కడ ఒక్కటి గెలిస్తే ఇలా తెలంగాణ మొత్తం ఇలా హిందువుల పరిస్థితి అడుక్కునే పరిస్థితి ఇప్పటికే వచ్చిందన్న. అన్న నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపిన ప్రమోద్ చంపిన కానిస్టేబుల్ చంపినటువంటి లుచ్చగాడు ఎవడన్నా? రియాజ్. ఏం పేరన్నా? అరే ఇక్కడ డీసీపీ చైతన్యం మీద దాడి చేసే దొంగ ఎవరన్నా? అన్సారీ. ఏం పేరన్నా? అరే మన గో రక్షకుడు సోన్ మీద దాడి చేసింది ఎవరన్నా? ఇబ్రహీం. ఎవరన్నా? ఇబ్రహీం. కానీ ఎక్కడ శ్రీనివాసో రమేషో సురేషో ఎవరు లేరు కదన్నా, ఎవరు లేరు కన్నా. ఇలా మళ్ళా గెలిస్తే మన పరిస్థితి ఏందన్నా? కాబట్టి దయచేసి అన్నా అంత గుర్తుంచుకోండి. ఇవాళ ఎన్నికలు మంచి ఎన్నికలు ఇవి. ఇలా ఎన్నికలు మనకు వచ్చిన మన కోసం వచ్చిన ఎన్నికలు. ఇలా అక్కడిక్కడ తప్పుడు ప్రచారం నమ్మకన్నాక ఇలా బోరబండ గురించి మేము ఆలోచిస్తాం. బోరబండను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం. ఇలా వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళ మాటలు నమ్మితే మళ్ళా మీరు పేనమీకలు పోయి పొయ్యిలో పడ్డట్టు. దయచేసి ఇలా దీపక్ రెడ్డి గారిని భారీ మెచ్చాతో గెలిచండి. ఆ రోజు దీపక్ రెడ్డి గారు ఫోన్ చేసిండు, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ చేసి అన్నాడు. ఈ రోజు పనిచేయన్నా, మీరు రేపటి నుంచి మొత్తం గాయి గత్తర వేసి ఇలా దీపరెడ్డి గెలిపండి. గా శివాజీ స్టాచ్యూ వట్టి రాత్రి కాదన్నా, ఇలా కాంస్య విగ్రహం పెట్టించే బాధ్యత నాది అన్న. మీకు శివాజీ విగ్రహం కావాలంటే ఇలా దీపరెడ్డి గెలండి. లేకుంటే నవీన్ ఖానో సునీత బేగమో గెలిస్తే ఏమవుతుంది? మీ కమ్యూనిటీలన్నీ మసీలు అవుతాయి, దర్గాలు అవుతాయి. బక్రీద్ పండుగ వస్తే మీ గల్లీలని రక్తం ఏరులో వాడుతుంది. మీ గల్లీలో మీరు వినాయక పండుగ వేసుకోరాదు, దసరా పండుగ వేసుకోరాదు, హనుమాన్ జయంతి వేసుకోరాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసుకోరాదు అన్న. 2047 వరకు ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలని చెప్పి ఓవైసీ కలలు కంటుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఇలా రేవంత్ రెడ్డి ఓవైసీ కలిసి ఇవాళ కుట్రలు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా తెలంగాణలో హిందూ సమాజం ఆలోచలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలా, ఇస్లాం రాజ్యం రావాలా? ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాపు జెండా రెప్పరెప్పడంలో, పచ్చ జెండా రెప్పరెప్పడంలో హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణలో హిందూ సమాజం అంతా ఈ జుబ్లీస్ లోని 3 లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ మారాలని కోరుకుంటున్న విషయాన్ని జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. మీకోసం మా రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు భరోసా ఇవ్వండి, మాకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి. ఈ రేవంత్ రెడ్డి ఎంఎం పార్టీల యొక్క పని వాళ్ళని ఖతం చేసే బాధ్యత మాది అన్న. ఇప్పటికే మొన్నటిదాకా బోరబండలో ఓకే ట్యాక్స్ ఉండే. ఓకే ట్యాక్స్ అంటే ఓవేసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే ఒరే ట్యాక్స్ అవుతుంది. ఒరే ట్యాక్స్ అంటే ఓవేసీ రేవంత్ ట్యాక్స్. మీకు ఓకే ట్యాక్స్ ఒరే ట్యాక్స్ కావాలంటే అట్టొకటేండి. లేదు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలి. మా బోరబండ అభివృద్ధి చెందాలి అంటే మా దీపక్ రెడ్డి గారి కమలం పువ్వు మీద ఓటేయండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఇవాళ మనకు న్యాయం జరుగుతుంది. మనం ఇచ్చే పైసలన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం డైవర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీని బొంద పెట్టాలంటే ఈ జుబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ వైపు హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి తప్పుడు ప్రచారాలు నమ్మకండి. సర్వే పేరుతోని సోషల్ మీడియా ద్వారా చేసేటువంటి ప్రచారం నమ్మకండి. ఇలా మొత్తం ఈ 3 రోజుల పూట మొత్తం వాతావరణం మారిపోతుందన్న. హిందువులు ఓటు బ్యాంక్ ఎట్లా చూస్తారన్నా పోతన్నా. రేపు పొద్దున్నే పెద్దమ్మ గుడి పోతున్నా.
రేపు దర్శనం చేసుకుంటానా, దర్శనం చేసుకొని ఎవడత్తారో ఎట్లా వస్తారో చూస్తున్నా. ఇలా 100% నేను మీకోసం పనిచేస్తున్నామన్నా. మరి రామచంద్ర గారు మీకోసం పనిచేస్తున్నారన్నా. మీకోసం పనిచేస్తుంటే మీ ఆశీర్వాదం మాకు కావాలన్నా. ఇది ఆషామాషి ఎన్నికలు కావాలన్నా. ఊకే చెప్తున్నాక ఒకటి ఆషామాషి ఎన్నికలు కావు. వాళ్ళ తురుకోల రాజ్యం వస్తున్నది, ఇజ్జ అవుతుందన్న మనది. ఈ బతికేందన్న మనది. టైంపాస్ పాలిటిక్స్ చేయకండి అన్న. మీరు 2 చేతులు జోడించి మొక్కుతున్న హిందువులందరికీ మీరు ఓటు బ్యాంక్ మారండి. మీ దండం పెట్ట ఈ సమస్యలు ఈ మసల తర్వాత. కానీ ఉంటున్న కొంప కొల్లేరైతుంది మనది. మన కొంప కొల్లేరైతుంది. మన హిందువుల బతుకులు నాశనం కాబోతున్నాయి. ఇలా అనేక దాడులు జరుగుతున్నాయి, అనేక అవరోధాలు జరుగుతున్నాయి. ఇలా అలా కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. కష్టపడి పనిచేసి వాడు 10,000 ఇస్తే తీసుకోండి. వీళ్ళు మిక్సీలు క్రషర్లు ఎవ్విసినా తీసుకోండి. కొంచెం డిమాండ్ పెంచారానే అంటే బీజేపీ గెలుస్తున్నాం కదా, అందుకే 20,000 నుంచినట. 20,000 తీసుకోండి. ఆ కేసీఆర్ అంతకుముందు దొంగోట్ల పిచ్చం చేసిండు. లెక్క పెట్టుకోండి, ఒరిజినల్ ఓట్ల దొంగ ఓట్ల మళ్ళా 20,000 పక్క లెక్క తీసుకోరక్క. ₹1 తక్కువ తీసి లారీ పాట్ పని చంపుడు. ఓటు మాత్రం అమ్ముకోకూడదు. ఇక మేము పైసలు ఏమక్క, పైసలు ఇస్తే పార్టీ ఆడక మాది. మా కార్యకర్తలు మొన్న ఎన్నికల ముందు కండువచ్చి మా రామచంద్ర సాబ్ ఇది దులిపి రోజు దులిపి ఇంకా వేసుకుంటారు అక్క. తిండి లేదక్క, తిప్పలు లేదన్నా, టిఫిన్ లేవన్నా, ఏమి లేకున్నా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అక్క అన్న ఓటేయన్నా, అక్క ఓటేయక మీకు అండగా మేముంటామన్నా అని చెప్పి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకి, మా పార్టీ కార్యకర్తలు పైసలు మంచేటోళ్ళు కాదు, పైసలు తీసుకుంటోళ్ళు కాదక్క. మా కార్యకర్తలు నమ్మండి. ఇదే మీకు ఆపద వస్తే కష్టం వస్తే మేమొస్తామక్క. ఏ కష్టం వచ్చినా మేమొస్తామన్నా. కాంగ్రెస్ వాడు ఎప్పుడు రాలే అన్న. కేసీఆర్ కొట్లాడితే కేసీఆర్ పెట్టి కొట్లాడింది మేమన్నా, ఇబ్బంది పడ్డది మేమన్నా, జైళ్ళకి పోయింది మేమన్నా, లాఠీ దెబ్బలు తిన్నది మేమన్నా, రౌడీ సిగ్గు ఓపెన్ చేసింది మా మీదన్నా. కానీ వాళ్ళు వచ్చి గద్దెనెక్కిరన్నా. జుబ్లీస్ సమాజం ఆలోచించండి. మాకు జరిగిన అన్యాయానికి ఈ జుబ్లీస్ ప్రజలు మాకు న్యాయం చేయాల్సిందిగా ఈ జుబ్లీస్ హిందూ సమాజానికి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు మీనాక్షిపురం వస్తున్నా. మీనాక్షిపురం రేపు వస్తున్నా. మీనాక్షిపురం అంటే ఏది మీరు అంటారు కదా, మీరు ఏమంటారు? ఇంకొకసారి ఆ మాట అంటే మీతో సెల్ఫీ కూడా దిగా. ఈ మత్తు ఆ మత్తు నగర్ కాదు, ఆ నగరు మీనాక్షి నగర్కు మీనాక్షిపురానికి రేపు వస్తున్నా. రేపు వచ్చి ఇంకా అనేక విషయాలు చెప్తా. దయచేసి మీరు అందరు జోష్తో పనిచేయండి, హోస్తో పనిచేయండి, హుషారుగా పనిచేయండి. హిందూ ఓటు బ్యాంక్ దమ్మెందో చూపెట్టాల్సిందిగా కాంగ్రెస్ కు, ఎంఏ పార్టీ పై 2 పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పోలీస్ వలయాన్ని ఛేదించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు పర్మిషన్ ఇవ్వకుండా నీ పర్మిషన్ మాకు పనిచేది, మీ పర్మిషన్ తో మాకు అవసరం లేదని చెప్పి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బోరబండ ఓటర్ మహాశయులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.